పొద్దుగాల ఈత కళ్ళు తాగితే ఎంత కమ్మగుంటదో. పొద్దున లేసి తలల్లాకు పోయి కళ్ళును దాగుతుంటే కళ్ళెంత కమ్మగన్నా అన్నాగా ఉండన్నా, కళ్ళెంత కమ్మగన్నా అన్నాగా ఉండన్నా. తాటి కళ్ళు దాగి కళ్ళు దాగి కమ్మగా నేనే దాగి ఊగుకుంటా అత్తే కళ్ళెంత కమ్మగన్నా అన్నాగా ఉండన్నా, నువ్వెంత సక్కాదనమే అన్నోగా ఉండన్నా. అవును గాని నిన్న పొద్దుకి గౌన్లో నరసన్నకు ఫోన్ చేసిన, కళ్ళు ఉంచుతా అన్నాడు. మరి ఉంచిండో ఒకసారి ఫోన్ చేస్తా. హలో నరసన్న, ఏడున్నవే? ఓ తల్లనే ఉన్నావా? మరి కళ్ళు ఉంచినవా? సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక అత్తున్నా. సరే సరే, ఇంకేంది తల్లల కూడా కళ్ళు తాగుడే. అడిగిపోయి పాలు తీసుకురాపో. ఏంటి పాలు తీసుకురా ఉన్నా? నేనెందుకు తెస్తానే, తెచ్చుకోపో. అరే పాలు తీసుకురమ్మడి తెచ్చుకోపో అంటావు. నాకు ఇంట్లో పని ఉంది, బియ్యం పెడతా. పో నడు, పాలు తీసుకురాపో. ఏంది నేను పాలు దేవన్నా? ఈ సీనుగాడు అంటే ఏమనుకుంటున్నావే? బయట నాకు పెద్ద పని ఉంది, నేను అసలేదని తెచ్చుకోపో. అరే పనుంది, బియ్యం పెడతా అంటే పోయి తెచ్చుకోపో అంటావు. షట్, నేను దేవన్నాయే, అసలేదేను, తెచ్చుకోపో. పోతున్నా పో. అరే పాలు తెమ్మంటే దేనంటున్నావా? నువ్వు ఏడిపోతున్నావు నా తెలియదా? పోయి తాగకుండా కూర్చుంటావు. రాత్రి రాగచ్చి గద్ద మీదనే వన్నావు, గా మాత్రం కూడా సోయలేదు. మానందక్కు పోడా, మాడిపోయిన పెనమ్మొక పోడా, ముదునష్ట పోడా. తల్లేమో ముచ్చట్లు పెట్టనికి పోయింది ఇళ్ళలకు, నువ్వేమో తాగనికి పోతాను. ఇద్దరికిద్దరు సరిపోయిల్లు. పోయి బియ్యం అన్న పెడతా. ఇంకా మబ్బే ఉంది కదా, తెల్లారలే. పొద్దుగాల కలదాగా తింటే మంచిగా ఉంటుంది. అంత తెల్లారితే మా అబ్బాయి చూసిన అనుకో పొట్టి సాపి చేస్తుంది. సులకు ముందుకు పోయి తాగి రావాలి. అగో ఓ పోడా, కుక్కను మీకు ఎత్తున్నా కడతదారా? అది అటు ఉండత్తలేదు నీకు. అయినా నీ కుక్క ముఖం ఉన్న నా పెండ్ల ముఖం సేమ్ ఉన్నది. గట్టనే మొరుగుతుంది. గేటుకు దీన్ని కట్టేసే బదులు నా పెండ్లాన్ని కట్టే ఒక సిద్ధమవుతుంది. కుక్కను ఇంట్లో కట్టేసుకోరా, ఏడివకు. నీ వాళ్ళని ఎగిరి తిరగమంటావు దాన్ని కూడా. అందుకోరా అనుకుంటే అందుకుంటేనా బతికి ఏమైద్దిరా? మళ్ళీ మాట్లాడుతున్నావు, మనిషిని ముడుతున్నావు భూమి మీద నువ్వు. పొద్దుగల ఎటు పోతున్నారా? నేనా? చెర్ల చేపలు నన్ను పట్టుకుపో అని పిలుస్తున్నాయి. అందుకే పోతున్నా పట్టుకత్తా అని. ఎందుకు నువ్వు వస్తావా? పొద్దుగల భలే జోకులు ఎత్తున్నారు. నువ్వు జబర్దస్తులు పోయిన కడికి బాగా జోకులు ఎత్తున్నావు కదా. మరి లేకపోతే పొద్దుగల నా పనికి నేను పోతే ఎటు పోతున్నావురా అని సాగది ఎవరివి? అరే ఎటు పోతున్నావు చెప్పురా, నేను కూడా వస్తా. నేనా? తాళ్ళకి పోతుందా? అబ్బా నేను కూడా వస్తారా? ఏ లేదు, ఆ గౌన్లో నరసన్న నా ఒక్కరి మంది ఉంచిండట. మళ్ళా నువ్వు వస్తే నాకు చాలది. ఏమతిపో. అబ్బా సీనిగా, మొన్న నేను కళ తాగుతున్నప్పుడు వచ్చి ఒక్కటే దమ్మన్నావు కాదురా, మొత్తం ఉన్న కళ అంతా తాగిపడేత్తివి. ఇవాళ నేను నోరు తెరిచి అత్తరానంటే నీ ఒక్కరి మందమని పోతావు. ఇప్పుడు ఆ గౌడు నీకు కళ్ళెట్ల ఒత్తడు చూస్తావు. మంచిగా పని చేసుకుంటారు కానీ సాగుతులు కైకిలిస్తానికి చేతులు రావేమో. మీ చేతులకు చెత్తలు ఉట్ట, మీ చేతులు ఇరిగిపోరు. పున్నారు చేయించుకుంటే ఏమిటికి వెళ్ళాడతారని. ఇంట్లో ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే కారం ఉండదు. 2 రోజులయ్యే కారంతో తినబట్టి. ఇవాళ ఎట్లనైనా మా అత్తతోటి నూనె ప్యాకెట్ తెప్పిస్తా. అగ్గో అత్త వస్తుందిగా, రాని దా అమ్మ దా. సోపతులు పట్టుకొని సోపతుల మందారాలు తెంప. సిరి ఏమైంది? ఇంకా బోకూర అండలేదు, ఆయపోయి చుట్టే తిరుగుతున్నావు. ఆకలి అవుతుంది. ఏం కూర అండినావు? ఇంత ఉడుకుడు కేసుకరా. ఏంది ఉడుకుడు కేసుకురావన్నా? ఇంట్లో బియ్యం తప్పించి ఏమున్నాయని? మనకొచ్చిన బియ్యం ఏమో అమ్మితివి, మందిళ్ళలో పోయి అటుకొచ్చిన బియ్యం ఏమో పెట్టుమంటే అవేమో చక్కగా ఉడుకుతలేవాయే. మరి ఎట్ట కాపాయం చేయండి. ఏమి లేకపోతే అందే 4 ఎల్లిపాయలు వేసి ఇంత కారం నూరు. రోజు కూరలంటే ఎడికెళ్ళి వస్తాయే? గండగరువుల మిండలాపతాని ఇందరికిద్దరం ఇంటనే వండ పెడుతుంది. ఆరు తీరుడాయే 6 రూపాయి పని లేదా, మనకు రూపాయి పని లేదా? కమ్మగతి ఆ కూరలు కావాలంటే ఎడికెళ్ళి వస్తాయి. నాకు ఇయ్యాలైతే నూనె ప్యాకెట్ తీసుకురా అత్త.
కూరగాయలు కూడా తీసుకురా, నేనైతే కమ్మగా తినాలి. లేకపోతేనా నేను ఇక్కడ ఉండా మా అవ్వగారి ఇంటికి పోతా. ఏంది అవ్వగారింటికి పోతావా? రేవుడు అక్కదాన్న మన ఇంట లేకపోతే ఏందే? మంది కరువు వేయరా? ఓదాన్ని నూనె, ఓదాన్ని ఉప్పు, ఓదాన్ని చక్కెర గిట్లా అడుక్కోవాలి, కాలం వెళ్ళదియాలి. పైసలు పెట్టుకోనాలంటే ఏడుకెళ్ళి వస్తాయి రూపాయలు. ఎండేలు పెట్టినా అగ్గిలేలు పెట్టినట్టే ఉన్నాయి రేట్లు. వినబడ్డదా? గా లచ్చి దగ్గరకు పోయి 4 ఎల్లిపాయలు అడకరా పో. 6 రోజులకు సరిపడా తొక్కు ఇంత 4 చింతపండు రవలేసి. ఏంది మందిలలో పోయి నేను అడక రావాలా? నేను అడక రాను, నువ్వే పోయి అడకరా పో. నేనైతే కమ్మగా తినాలి ఇవాళ. నువ్వెందుకు అడకత్తవే? ఉన్న శ్రీమంతురాలు అయితివి. నువ్వు బయటికి వెళ్తావా బిడ్డ? అయ్యగారు నౌకరాయే. కొద్ది లచ్చల మీద లచ్చలు పోసిస్తే నేను కూర్చుంటే పెట్టి రాదల్లాయే. అదట ఇంట్లో పొన్న పోదట. బువ్వలు కూరలు నువ్వు ఎలా అడక్కరాదట. ఇజ్జతి గల్ల పిల్లే. మరి ఎటు పోతాను ఒక పాడంత నూనె పోయే. నీకు మొన్న పోసిన నూనె పోయలే, మళ్ళీ వచ్చినావా నూనెకు? పోయపో. ఏందే శివంట మందలు ఇత్తలేదా? నిల్లగొట్టబడితివి. నూనె బదులు పోయమంటే ఇంకా పెనటి చేస్తుంది. అది నువ్వు పోయకుంటే ఏందే? గి చేయలేదా? గి జయలక్ష్మి నువ్వు పోయమంట. ఓ జయ ఆగో, ఎవరు లేరా? అప్పుడు ఎత్తలేరు. ఓ జయ, ఏంది గిలాస పట్టుకొచ్చినా? గిలాస పట్టుకొచ్చినవంటే ఒక పాడంత నూనె పోయేవా? లేదు నూనె లేదు, మొన్న పోసింది పోయలేవు, మళ్ళా పోయా నేను ఇప్పుడు. అయ్యో ఏందే పగబట్టినట్టు చేస్తారు అందరు. దాని దగ్గరకు పోతే అది లేదని నువ్వు లేవంటాను. అయితేమనే కానీ ఇక టమాటా చెట్టుకున్న టమాటాలు ఉండి తెప్పుకోవాలా? టమాటాలు అద్దేమద్దు, మాకే లేవు టమాటాలు లేవు, సపరేట్గా పోలే అద్దు. ఏందే కాకినాలని ఇస్తలేము? అద్దు పీచుడు ఊరికి అడుక్కొని వస్తుంది, ఇంట్లో పని తీరుకుంటా. దానికి ఏమైనా పైసలు లేవా? ఏంది ఆడుకుంటా తింటది? మరీ సిట్టుగడ అందరు మంది జమ అయినట్టున్నారు. ఆడ గట్టపోతే ఇచ్చేది పోతుంది. ఆడిడ జమ చేసుకొని వచ్చిన పైసలు మనది మాట పోతు. అబ్బా మనిషికి అవసరం లేనట్టే దెంకపోయినట్టే చేస్తారేమే. ఇలా కాకుండా రేపన్నా అక్కర పడదు నాతో అప్పుడు చెప్తావు నీ సంగతి. అగో ఈ సీరుగాడు ఈ నోట్ల మన్నువాడా ఆ రోజు బచ్చలాడి 100 రూపాయలు అడుక్కొని వేయండి. ఈ కాడికి వెళ్ళాడు, నాకు కంట్లో పడతనే లేడు, జాడకులేడు, పత్తకలేడు. ఈ నోట్ల మన్నువాడు ఆగు బిడ్డ. నీ దగ్గర 1000 రూపాయలు అసలు లేకపోతే నా పేరు పోసే కాకపోవాలి. ఆగు పోసవస్తా నీచు. మరి సీరు ఊళ్ళో ఇవ్వారా? ఎటు పోయినా మరి ఇన్ని రోజులు? నేను ఎటు పోయినా? నేను ఎటు పోలే. ఏముండగా పానం బాగలేదు, దాగుకున్నప్పుడు తిరిగిన. నీకేమైందిరా? మంచిగానే ఉన్నావు, ఏమైంది పానం మంచిలేదంటున్నావు? జ్వరం వచ్చిందవ్వా. అయితే మనే గాని నీకేమన్నా కొద్దిగా బుద్ధి ఉన్నదారా? బతిలాడి 50 రూపాయలు ఇచ్చేదాన్ని అయితే 100 రూపాయలు ఇచ్చిందా? ఇచ్చేటట్టు చేసినావు, బుర్రకి ఇచ్చినావు, బుట్టకి ఇచ్చినావు. పోసావా? రేపు ఇస్తే నీ పైసలు. ఏంది రేపా? కొద్దిగానన్నా బుద్ధి లేదా నీకు? వీడికి నెల రోజులు అవుతుంది, రేపు అనుకుంటా ఉరికితే దొరుకుతావు. ఇప్పుడు నాకు కావాలి, ఇచ్చినోని కావాలి, నువ్వు వీడికెళ్ళి పోనీ చెప్తానా? అయ్యో 100 రూపాయలకి గంటే. ఇప్పుడు మరి సర్పంచ్ దగ్గర కన్నా పెద్ద మనిషి దగ్గర విడిపిస్తా. ఇవి అయ్యాని బాగా బొర్రె సంచరాలు పెట్టుకొని ముఖం కడుక్కోగా బొర్రె సంచరకెళ్ళి ఎత్తుకొని వేయడానికి బదులని చెప్తా. మరి గస ఉంటే దాని నేను ఇరబడ్డదా? రంకులానికి రైక పెడితే కంపకి పెట్టి చింపిందట. నా గురించి నీకు తెలియదు బిడ్డ. ఇప్పుడు ఇద్దరే చక్కగా, లేకపోతే వీడికెళ్ళి పోనీ అని. అరే 100 రూపాయలు రేపిత్తది ఏంది? 100 బాందేవానికి కావాలరా? 1000 రూపాయలు. ఏంది 1000 రూపాయలా? 1000 రూపాయలు ఎక్కడి? నీకు ఇచ్చాడు 100 రూపాయలే కదా. 100 గాని ఎన్ని రోజులు ఆగినా? నెల రోజులు ఆగినా అట్టి 100 ఇస్తామని ఆగినా. నాకు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన అయితేనే ఇడికెళ్ళి కాదు, లేకపోతే మంచిగుంటది కొడుక చెప్తానా. అగో 100 రూపాయలు కావాలని 1000 రూపాయలు తీసుకుంటా నెల రోజులకే? నేను అంటే తీసుకుంటా. నా దగ్గర నిన్నే వాడుకోమన్నాడు, నేను నీకు ఇస్తానా? నచ్చిన నీ దగ్గరికి? ఇగో పోసావా? రేపు ఇస్తుంది నీ 100 నీకు ఇస్తుంది. రేపు కాదు వాళ్ళు ఇచ్చిన కాదు, ఇడికెళ్ళి అసలు ఎవరు. నాకు తిందామంటే ఉప్పు లేదు, కారం లేదు, పప్పు లేదు. నా కోడలు ఇడుతందాడా? నాకు కొత్త గోసు నువ్వు వీళ్ళు ఇచ్చినవే కావాలి. జర ఉర్రకు మంది ఇచ్చేది పోతుంది జర నాది. దాని ఇజ్జత్ కల్లోని అయితే మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదరా? రేపు ఇస్తుంది పైసలు. ఇక రేపు లేదు, మామూలే చెప్తాను. ఇక నేను అందరు అమ్మలక్కని విషయం చెప్తాను, ఇంకే బదని చెప్తా కొడుక. ఇప్పుడు ఇస్తేనే సరే, లేకపోతే మంచిగా ఉండదు. నీటికెళ్ళి అసలు పోనీయ. ఎందుకు ఇట్లా ఎత్తానో పోసావు చెప్పు, రేపు ఇస్తానంగా. అద్దు నాకు ఇప్పుడు 1000 రూపాయలకు నువ్వు 1000 రూపాయలు ఇస్తావని నేను ఇన్ని రోజులు అడగలే. వినబడ్డదా? మళ్ళీ 100 అంటాను. నేనేడన్నా 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారా? ఇస్తారు ఉన్నది అంతే. నేను ఎవడక్కోమని నా దగ్గర నీ లొల్లి సల్లా ఉండా. ఇక తీసుకో 1000 రూపాయలు తీసుకో. ఇక ఏ నిజంగా చెప్పు, అడగంగానే ఇస్తాను. మంచియేనా లేకపోతే దొంగ నోట్టురా? దొంగ నోట్లే ఎక్కడి?
మంచిలో అట్లే సిట్టు కడదామని పోతున్నా. నిన్నెవరు నమ్ముతారా? నువ్వు అసలే దేశలాంగవు. పో, నూరుడు బండి ఉన్నట్టున్నావు, దావకాళ్ళ బండి వచ్చినావు. లంగ మాటలు ఏడ తిరగపోయినావు. దీని దగ్గర బుద్ధి లేకనే 100 రూపాయలు తీసుకున్నా. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన. లేకపోతే వీళ్ళందరితో చెప్పిన ఇజ్జత్ తీసినట్టుంది. ఇప్పుడు సిట్టి కడ ఏం కట్టాలి, ఏం కట్టను ఓసావా? నా దగ్గర అన్యాయంగా 1000 రూపాయలు దొక్కుతావు. ఆవుయ్యా అంత కాంతకు నీతో ఖర్చు పెట్టిపిత్తా, అది చెప్పిస్తా. నేను అంటే ఏందో చూపిస్తావు నీకు, నీ అవ్వని బో ఏదారా. ఆమె దగ్గర ఎంత తీసుకున్నారా నువ్వు? మరి బుద్ధి లెక్క తీసుకున్నారా నేను? ఇలా గిరాకీ లేదు, పొద్దుగాలు చేయాలి, వంకాయలు అన్నీ అట్లనే, చిక్కుడుగా అట్లనే ఉంది. కూరగాయలు నిన్న నుంచి గిరాకీ లేదు, ఏం లేదు, అన్ని వారవసుడేటట్టున్నది. ఇలా గిరాకీ ఎట్లనో అంత కూరగాయలు అన్ని వారవసుడేటట్టుంది. ఎట్లనో ఇలా మా పోషాకం వస్తుంది, గిరాకీ బాగానే చేసేటట్టుంది. పిల్లగాడు ఉన్నాడు కదా, ఏమున్నాయి పిల్లగా కూరగాయలు? అదినే టమాటాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు. ఇవి ఏమన్నా టమాటాలు ఎక్కువ ఉన్నాయా? అంత మెత్తవాడిగా బుడ్డు 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 కాదు, ఇప్పుడే తెంపుకొచ్చింది. ఇప్పుడు చెప్పుకొచ్చేది ఊరిగో మీ చెల్లె తెంపుకొచ్చింది ఇప్పుడే. నువ్వు చెల్లె మా తెంపుకొత్తది. చెల్లె బుడుగుల దుబ్బలు అలసుకొచ్చిన కానీ నువ్వు అమ్ముకొస్తావు. ఇప్పుడు 2 రోజులు పేపర్ లెక్క మన ఇప్పుడు పొద్దుగల తీసుకొచ్చిన మళ్ళా. అయితే మరి ఎట్టిస్తాను టమాటా చెప్పు. 50 కిలో. ఏంది 50? మరి ఎంత? నీకు మానవేలేదా? అట్ల కొత్త 30 రూపాయల కిలో వస్తాండి. ఇట్లా 30 రూపాయల కిలో ఉండదు. ఇప్పుడు మన చెల్లె కాబట్టి అంత రేటు. ఇంకా వేరే కాడికి పోతే 70 రూపాయలు ఉన్నాయి కిలో. చింతకాయలు ఎట్లనో? అవి 35. ఇవి 30రా? ఏమో చింతకాయలు ఏమో ఇవరకే దగ్గు వర్షం పట్టి పాడైంది. పచ్చికాయలు ఎట్లా? అవి 40 రూపాయలు. కారం ఉంటాయా? ఉంటాయి, తిని చూడు ఏర్పడుతుంది కదా. నువ్వు దించి పెడతా పట్టుకంటే. అరే నీకు తిన్నాక దేవు ఈ కారం కాయలు అట్లా ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయి, కలర్ అంతా వేయనికి ఇవి కారం కాయలు. మళ్ళీ వాళ్ళు తీసుకోరు అలా ఇట్లా అంటున్నావు, అలా పెడుతున్నావు. ఎందుకు వదిన కట్ట చేస్తావు, దంత ఖరాబ్ చేస్తావు? నేను దంత ఖరాబ్ చేస్తాను, నువ్వు అమ్ముతావు మంచిగా. మరి మంచిగా కాకపోతే ఇప్పుడు ఎంతసేపు నువ్వు గంట సేపే వచ్చి 10 రూపాయల పచ్చిమిరపకాయలు జోకు. 10 రూపాయలే జోకు 10 రూపాయలు అయితే కీలకమని కొనండి మరి. జోకు ఇవి జోకు 10 రూపాయల పచ్చిమిరపకాయలు, 20 రూపాయల టమాటాలు, 5 రూపాయల చింతకాయలు ఇచ్చి 3 రూపాయల కొత్తిరాకి. ఏంది వాదిన 20 టమాటా అడగబడుతుంది, 10 రూపాయలు పచ్చిమిరపకాయలు, 5 రూపాయలు చింతకాయ అడగబడుతుంది. ఇట్లనే నన్ను ఇంట్లో 2-3 ఉన్నారు, కిలో తీసుకపోయి అనుకోవాలి. కానీ ఇంత పిచ్చినాడుతనం చేసుకపోయి సచ్చినాడు కొండవు ఏం చేస్తావు పైసలని? ఏంది సచ్చుడు గిచ్చుడు అంటున్నావు? మరి నువ్వు సచ్చినాడు కొంత రూపాయలు 10 రూపాయలకు తెచ్చి 20 రూపాయల కమ్మబడితే 5 రూపాయలు తక్కువ చేసి ఇస్తే ఏవైతుంది? రూపాయలన్నీ ఏం చేస్తున్నావు? పెయిన్ అయ్యకుంటా పెద్ద పిట్టోల కూర్చుండి అచ్చపోయే బంధం చూసుకుంటా అగ్గొకు తెచ్చి పిరం అమ్ముతున్నావు. నీకేం ఏర్పడుతుంది? మంచిగా ఇక్కడ కూర్చుండి అన్ని అగ్గొకు తెచ్చి పిరంకు అమ్ముతున్నావు. అట్లా రావు అది. నేను గట్ల తక్కువ ఏరకు నువ్వు అట్లా ఏకు అట్లా ఏకు కొన్న లెక్క కనబడుతుంది. అడబెట్టుకో. ఎందుకు కనబడది? అడబెట్టు అడబెట్టు కొత్త ఏ చెల్లదిట్టది ఏమో బాగా చెప్తాను. మా అత్తయ్య పిల్లగా 20 రూపాయలకు రావు. ఏ అత్తయ్య అట్లా తీసుకపోతే అడబెట్టు. అరే అడబెట్టు. ఇవో నన్ను చింతకాయలతో కొట్టి రాకుతాయి. పింఛన్ పడ్డ వాళ్ళు ఇత్త పిల్లగా పైసలు ఎటువవు. పింఛన్ పడడానికి ఇస్తా అంటే ఎప్పుడు వస్తుంది పింఛని? ఈ పిచ్చినాడు మొక్కది, పడుగు నాడు తినది, పాప నాడు తినది, కిషోడి దంతా 30. నాకు పరిశానికి వచ్చింది, పరిశాన ఉన్నది దంతా. ఎట్లా చేసుడు ఏం కదా? ఆమె ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు పోతాయో, అది వచ్చేది ఏందో పీకేది ఏందో పైసలు. ఇక ఏం చేసుడు ఏం కదా? దందా అంత ఖరాబ్ అయ్యాడు. ఈ నల్లొత్తాంది, ట్యాంక్ లో నీళ్ళు లేవు, ఏం లేవు. ఈ నల్ల మొక్కపోడు ఎటు వేయండో ఏమో, పొద్దున అని వేయండు, ఎటు పోతాండో ఏమో. ట్యాంక్ లో నీళ్ళు లేవు, ఏం లేవు. ఓటు అనుకుంటే ఒకటే ఓర్ నీ అవ్వ. కళ్ళు తాగబుద్దాయి నిన్న పొద్దుకి గౌన్లో నర్సనకు ఫోన్ చేస్తే, రా తమ్మి నీకంటే ఎక్కువేముంది, షెట్ ఎక్కిపోతా కళ్ళు అన్నాడు. అన్ని మాట్లాడిండు. తెల్లారవరకు కళ్ళుకోతే ఆయనతో ఏముందని ఏమనుకో అమ్ముకున్నాడు. ఆ పైసలు నేను చెప్పోదునా? ఇంత లంగతనే ఉంటుంది మనుషుల దగ్గర. చిన్ని అవ్వ తాగుబుద్దాయి నేను పోతే ఆయనతో పోయేపా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం కథ? ఏం చెప్తున్నావు ఈడ? అగ్గో ఎటు వేయడం మూత మరి? పొద్దుగాల ఏదో పనిగడి చేయనికి వేయనవా? సాయి సంసారి లచ్చి దొంగ. సాయి సంసారి లచ్చి దొంగ ఏమో బాగా మాట్లాడుతున్నామే. ఎటు పోతా? పని ఉంటే పోయినా. అదే ఏడ నాగలి కట్టొచ్చినవని ఏడ దున్నినవు? నేనా? నేను దున్ని దుక్కులన్నీ పచ్చబడ్డాయే. ఏమెరక? అవునవును, ఇంట్లో పొలం ఎండబెట్టి మంది పొలాలు పచ్చ చేసుకుంటున్నావు. మంది పొలాలు పచ్చ చేసుకుంటున్నావు.
అవునే ఒక గొండి కప్ప మొకందానా అవునే మొగ్గుండి కప్ప మొగ్గందన. నా పని నాకు కాలేదని టెన్షన్లు ఉంటే రాగానే గొండి కప్పదలుగునట్టు కళ్ళ కంపగొట్ట రాలుగొట్ట రప్పలు కొట్ట నీ ముఖం ముద్దులలో పెట్ట నువ్వు మనిషిని ముడుతున్నావే ఊళ్ళే నీ అవ్వగారు ఏం పెట్టకుండా కానీ గుండ్రగా ముఖం ఉంది కలగల్ల ముఖం ఉందని చేసుకున్నా కాదే నీ పందికొక్క మొక్కపోడా నువ్వు వచ్చే వరకు యాళ్ళ కండి పెడితే నన్ను తాబేలు బుర్ర మొక్క దాన్ని అంటవా? నీ దినాలు గాను నీ వారాలు గాను బొందకు పెట్టా. ఏంది నా బొంద పెట్టండవా? నిన్ను బొందకెడతారే, నిన్ను ఎత్తుకపోతారు, నీకు 3 వద్దుల పచ్చికెడతారు, 4 వద్దుల దేవసాలు చేస్తారు. నీ బతుకు చెడ, నువ్వు చెడ పుట్టినవే, భూమి మీదకి మొండికి బతుకుతున్నావే, నిన్ను ఎత్తుక పట్టుకపోను, నిన్ను సీరియసింపే నీ ముఖం ముద్దులలో పెట్ట. నన్ను అంటే అవే గంట మాట నిన్ను ఏమో జోరు మాట్లాడుతున్నాయి. అగో గిళ్ళకేం ముట్టింది లొల్లి పెట్టుకుంటారు వరిసేనుగా ఏం లొల్లిలా ఆగే ఏం లొల్లే ఆగే నీకేం ముట్టిందే అగో, ఏమైందా నీకు ఏం ముట్టిందే లేరా ఎందుకు కొడుతున్నవే నా పిల్ల నన్ను కొట్టిందే గోపా నన్ను పిండుతుండ పిల్ల వేడబడతాండే కొట్టిందే నన్ను పిండుతుండ పిల్ల వేడబడతాండే కొట్టిందే గోపా నన్ను పొట్టి పొట్టు కొట్టిందే మందిలో మానం తీసిందే అబ్బాయి నేను చేయండి అయ్యా కొడుక నా కొడుక నీ ఒక కొడుకు అదే కొడుక నా కొడుక నిన్న పెట్టుకొని తాగిన కాదు కొడుక నా కొడుక నీకు రూపాయి పని చెప్పలే కాదు కొడుక నా కొడుక దయ్యవసటి కోడల్ని వేసుకున్నావు కాదు కొడుక నా కొడుక నా మాట విన్నవారా కొడుక నా కొడుక నన్ను ఎట్ల మన్నువాడా కొడుక నా కొడుక నేను కుక్కను పెట్టినట్టు కొడుతున్నాదిరా కొడుక నా కొడుక నువ్వు ఎత్తున్నట్టు ఎత్తైనవురా కొడుక నా కొడుక నువ్వు నోళ్ళు వచ్చిన బర్రెలకు ఉన్నటోనివి కొడుక నువ్వు నోళ్ళు వచ్చిన బర్రెలకు ఉన్నటోనివి కొడుక నా కొడుక నువ్వు ఎంత పక్క పడ్డావు కొడుక నా కొడుక నువ్వు బడికి ఒక భయాన్న పొన్న తిరిగినావు కాదు కొడుక నా కొడుక నువ్వు అందరితోటి చెప్పి చీపురు దెబ్బలు పడ్డావు కాదు కొడుక నా కొడుక నువ్వు రోజుకొక లొల్లి ఎత్తువు కాదు కొడుక నా కొడుక దీన్ని వేసుకున్న కాడికి వెళ్ళి కొడుక నా కొడుక నువ్వు ఇంటికెళ్ళి వెళ్తలేవు కాదు కొడుక నా కొడుక నా కొడుక నన్ను మళ్ళా మారవారం ఇస్తానంటే నువ్వు ఒక్కొని వేడాగమవుతావని ఏమైనా చేసుకోలేదు కాదు కొడుక నా కొడుక నా కొడుక నాకు ఎన్నో సంబంధాలు వచ్చినా కానీ నీ బతుకు ఎక్కడ కాకుండా అవుతుందని నేను ఎవరికి పోలేదు కాదు కొడుక నా కొడుక ఇంటక పెద్ద బాబు రోజు నన్నే చూస్తాడు కాదు కొడుక ఇంటక పెద్ద బాబు రోజు నన్నే చూస్తాడు కాదు కొడుక అయ్యో అత్తరా మీ అవ్వ కొడుకుల ప్రేమలు ఒకరి మీద ఒకరు మరి బాగానే ఇస్తాను కదా. మరి కొద్దిగానైనా బుద్ధి ఉన్నదా నీకు? నా పోరాన్ని పుట్టిన కాడికి వెళ్ళి చేటాన దెబ్బ వేయకుండా ఆదుకున్నా ఇన్ని ఎట్లా కొట్ట బుద్ధి అయిందా నీకు? గా బిందె పట్టి కొడతావే నువ్వు? బిందె కాకపోతే దేంతో కొట్టుకుంటావు మరి? గా బిందె దొరికిందా నీకు? చెప్పో చీపురో గుత్వ కట్టి పట్టు కొట్టక మా అమ్మగారు పెట్టిన బిందె పట్టి కొడతావా నువ్వు అని? నా అమ్మగారు పెట్టిన బిందె దొరికిందా నీకు? నువ్వేమో పీసినరితనం తోటి కడుపెండు పెట్టుకుంటా నువ్వుంటావు, ఈయనేమో బొత్త వలగ దాగి ఈయనుంటాడు. మరి నేనెట్లా? మరి నేను అంటున్నావు నీకేమైందే? నీకన్నా తక్కువైందా? 3 పూటలు బెరలెక్క తింటున్నావు కదనే. గదేనా అవ్వా, ఏం తెత్తలేవు, పైసలు తెత్తలేవు, తింటున్నావు తిరుగుతున్నావు అని ఎటుపడతాడే తిడుతుండే. నా మానం దిత్తుంది, మందిలో ఇచ్చేది దిత్తుంది. నా మానం దిత్తుంది, మందిలో ఇచ్చేది దిత్తుంది. తినేది తినుకుంటేనే ముఖం మారుతానవా? ఏ రోజన్నా గింత చికెన్ తీసుకొచ్చినవా, గింత మటన్ తీసుకొచ్చినవా, పోని 4 గుడ్లు తీసుకొచ్చిల్లా, గింత పిసినారోళ్ళ మీరు? గింత ఏందే నేను పిసినాదానా? షిప్పిరంటి కళ్ళ మొక్కందానా, తాబేలు బుర్ర మొక్కందానా, సీమ నీ కళ్ళ కంప కొట్ట ఈ చుట్టూ 4 పెట్టు నాత పతివాత
దాన ధర్మాలు చేసేది ఎవరు లేదు ఎరికేనాయే. రోడ్డు పొన్న ఎండాకాలమైనా ఆనకాలమైనా ఎవరు వేయినా కానీ ఇంటికి పిలిచి నీళ్ళిచ్చి బువ్వ పెట్టి 4 రోజులు వండ పెట్టుకొని తోలుతానే. 4 రోజులు వంట పెట్టుకొని తోలుతానే. నీ లెక్క కాదే, నీ అవ్వగారే కాకినాడ నీరు నల్ల ఊసల గుండు లేదు, లగ్గం నా బంగారం పెడతానరే. ఏదో ఎండిపోయిన మొక్క పొట్టిదానా బాగా మాట్లాడుతున్నావు. నేను పీసిదాన్నా, నేను కాయకట్టం చేసి ఒక ఇంత పెద్ద ఆకిలి బంగుల రేకులు చూడు. నా కొడుకుని పట్టుకొని బతుకుతున్నా కాదే. ఏ సవితింటికన్నా కూరకు పోతున్నానా, ఏ సవితింటికన్నా చక్కెరకి పోతున్నానా, ఏ సవితి నూనె వేయమని పోతున్నానే. నా ఇంటికి తెల్లారులేస్తే ఒక్కొక్క సవితి లైన్ కడతారు. బాగా మాట్లాడుతున్నావేమే. బిందనుకొని అంతా మొక్కం సొట్టుకోవాలి మళ్ళా. అవు నూనె అయిపోయిందంటే నువ్వు గిలాస పట్టుకొని మంది ఇంటికి పోయినవా, మంది మన ఇంటికి వచ్చిలా తెలిసింది లోకం అందరికి. మీ అవ్వ నన్ను ఎన్ని మాటలన్నా మీ అవ్వకే సపోర్ట్ చేస్తావు చూడు. నేను నేను ఇంట్లోనే నేను బాయిలో దూకి తత్తపో, నేను ఉన్నా. అయ్యో అవ్వ నా పెండ్లం బాయిల పడి సత్త అంటుంది. దాయే ఈ పొట్టిదాంతో గోసకే ఉన్నదిరా. అది బాయిల పడి సత్తే మళ్ళీ పోలీసు వాడు అత్తడు. ఇదేంది అదేంది అంటారు. ఇద్దరు పోయి జైల్లో కూర్చుండే కథ అయితే. అయ్యో నా పెండ్లం లేకుండా నీ బతుకనే అవ్వ పాయే బతిలాడుతుందని. నీ బతుకుడు చల్లగుండా. అదేనన్నా పడి సత్తే మన ఇంటింటి రాజులకు జైలు శిక్ష అవుతుంది పారా. మీరే ఉండండి, నేను బాయిలో పోయి సత్తా. నేను ఉన్నా ఇంట్లో. అగో పోతాందిరా, జర ఆగండి దండం పెడతానే. ఆగే ఇంకా సలన తిన్నాక పూత పోసి గాని నేను పోతపో, నేను బాయిలో దూకి సత్తపో, నేను ఉన్నా. అరే ఆగే రారవలసిందిగా ఆగే. ఇప్పుడు ఏం కొంపలు మునిగి బాయిలో పడతా. ఆనకాలం దినం నీళ్ళ మీదనే ఉన్నాయే. ఆనకాలం దినం నీళ్ళ మీదనే ఉన్నాయే. నీకేమన్నా అయితే మేమిద్దరం ఏమైతామే. జరాగే సిరి ఎందుకు ఉరుకుతున్నవే? నువ్వు చస్తే నా బతుకేమైతుంది చెప్పు, నువ్వు ఉంటేనే నా బతుకాయే. మీరు ఎన్నన్నా చెప్పులే, నేను ఉన్నా. ఆగే సిరి, నీ దండం పెడితే ఎందుకు గిట్ల చెప్తాన్నావు? నేను అందరు కోడళ్ళ లెక్క పనిపోమ్మని కొడుతున్నా తిడుతున్నానే. నీడ పట్టుక ఉండబడితే 4 చీరలు వింటుకుంటా బుక్కలు పువ్వు వండుకుంటుంటా. నిన్నేమన్నా బాధ పెట్టినావని నీ దండం పెడతాను. పోకే ఓకే నువ్వు పోతే ఎట్లుండదు చెప్పు, నువ్వు ఇంటి ముందట ఉంటేనే లక్ష్మణ మంచిగా ఉంటది కాదే. మరి నేను చెప్పినట్టు తింటారు కదా మీరు. నీకంటే ఎక్కువ ఏముంది, వింటమే నువ్వు చెప్పినట్టే ఇంట. అవునవును నిజమేనే, నువ్వేం చెప్తా అదే ఇంటి ఇక్కడికి వెళ్ళి నేను చెప్పినట్టు తింటారు కదా మరి. మా ఇంటమే ఆదివారం రోజు మటన్ కావాలి, బుధవారం రోజు చికెన్ కావాలి, గురువారం రోజు చేపలు కావాలి, శుక్రవారం రోజు కోడిగుడ్లు కావాలి. అట్లయితేనే ఉంటా మరి. ఇగో సీను, నీకు కూడా వారానికి 2 సినిమాలు తీసుకోవాలి, నేను అడిగిన చీర కొని పెట్టాలి. సరేనే నువ్వు చెప్పినట్టే ఇంటాం. ఏమంటావా? సరేనే కోడలి పిల్ల, ఈ కాడికి వెళ్ళి ఇల్లు తాళాలు కాదు ఇల్లు మొత్తమే నీకు అప్ప చెప్తా. నీకు నచ్చినట్టుండు, నీకు నచ్చిన కూరలు బోలాంటి పెట్టు. ఇంకేందే ఇంకోసారి నీ జోలికి రాను నిన్నేమన్నా పా ఇంటికోదాని. ఇంటికి సిరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహమ్మాయి ప్రొడక్షన్స్. చూసిరు కదా మా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపండున్న గంటను మాత్రం గట్టి కొట్టుర్రి. బాయ్ బాయ్.